రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉంటారు. ఈ మాట ఎంత నిజమో చాలా సందర్భాల్లో మనం చూసాం. ఇప్పుడు ఆ జిల్లాలో ఇదే సామెతను నిజం చేస్తున్నారు ఆ ముగ్గురు లీడర్స్. నిన్నటిదాకా ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలిన సహించలేని రాజకీయ శత్రువులు పార్టీలు ఫిరాయించగానే ఆలింగనాలతో ఆనందపడుతుంటారు. కండువా చూపిన మార్గంలో గమ్యాన్ని సాగిస్తున్నారు. ఆ పైన ఎందాక అన్నది ఎవరికి వాళ్ళు తేల్చుకోవాల్సిన అంశం. అంతేకాదు, కొత్తిళ్లు మారగానే పనైపోయినట్లు సంబరపడే నేతలకు ఆ ఇంట్లో కాపురం పెట్టాక కదా అసలు విషయం ఏంటో సిసల విషయం ఏంటో తెలుస్తుంది. ఇంతకీ ఎవరా శత్రువులైనా మిత్రులు, ఎక్కడా నియోజకవర్గం? రాయచోటిలో రసవత్తరంగా రాజకీయం. నాటి ప్రత్యర్థులే నేటి మిత్రులయ్యారన్న టాక్. ముగ్గురు సీనియర్ లీడర్లు వర్సెస్ ఓ మంత్రి. ఆ నియోజకవర్గంలో నిన్నటిదాకా ఇద్దరే ప్రతిపక్ష పార్టీకి లీడర్లు, కానీ ఇప్పటికిప్పుడు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురే మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంతరెడ్డి, రెడ్డప్పగారి రమేష్ కుమార్ రెడ్డి, సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. ఈ ముగ్గురు ఇప్పుడు ఉమ్మడి కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నవారే. ఈ ముగ్గురు హేమహేమీలకు మంత్రి, స్థానిక శాసనసభ్యుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి సరిదీటి అవుతారా? ఇది ఇప్పుడు ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా రచ్చరచ్చ అవుతున్న చర్చ. స్వతహాగా సీనియర్ రాజకీయ నేతగా 4 సార్లు ఎమ్మెల్యేగా విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న గడికోట ఎత్తులు పై ఎత్తులు వేయడంలో దిట్ట. అలాగే రమేష్ కుమార్ రెడ్డి కూడా. ఈయన దివంగత మాజీ మంత్రి రాజగోపాల్ రెడ్డికి తనయుడు. ప్రస్తుత టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డికి సొంత సోదరుడు. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన రమేష్ కుమార్ రెడ్డి గతంలో లక్కిరెడ్డిపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మాజీ హోదాలో ఉండి రాజకీయ సుస్థిరత కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే గడిచిన ఎన్నికల్లో రాయచోటి టీడీపీ టికెట్ను ఆశించారు. కానీ రాజకీయ దమాషా ప్రకారం టీడీపీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసింది. 2024 ఎన్నికల్లో ఆయన గెలిచారు. రాయచోటి రాజకీయ చరిత్రలో తొలిసారి మంత్రివర్గంలో స్థానం కూడా సాధించారు. ఫలితంగానే రమేష్ కుమార్ రెడ్డి వైసీపీలో జాయిన్ అయిపోయారు. తాజాగా నిన్నటికి నిన్న మరో టీడీపీ సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మాజీ ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైకాపాలో చేరిపోయారు. ఇప్పుడు ముగ్గురు ముఖ్య నేతలతో రాయచోటి వైసీపీ మరింత బలాన్ని పుంజుకుందనేది రాజకీయ పరిశీలకుల అంచనా. సీనియర్ రాజకీయ నేతలు ముగ్గురు వైసీపీ కౌగిట్లో ఉండగా మంత్రి ఒక్కరే వీళ్ల ఎత్తులు పై ఎత్తులు ధీటుగా ఎలా జవాబు ఇవ్వగలరనేది ఆసక్తికరమైన అంశంగా మారింది. మూడు తరాల రాజకీయ నేపథ్యం కలిగిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గెలుపు సునామీ సృష్టించిన గెలుపైతే కానే కాదు. 2024లో రాయచోటి నుంచి సమీప ప్రత్యర్థి అయిన గడికోట శ్రీకాంతరెడ్డిపై వైసీపీ నుంచి హేమహేమీలు ఒక్కటైన 2495 స్వల్ప ఓట్ల ఆధిక్యంతో బయటపడ్డారు. అలాంటి సందర్భంలో ముగ్గురు బలమైన నేతలు 3 దిక్కులు ఆక్రమిస్తే వచ్చే ఎన్నికల నాటికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతం అధికార పక్షంలో మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి మిగులున్న 4 ఏళ్లలో నియోజకవర్గంలో మరింత పట్టు సాధించగలుగుతాడన్నది ఆయన ముఖ్య అనుచరుల భావన. ప్రభుత్వం ఇస్తున్న సూపర్ 6 ఫలితాలు ఆ రోజుకు ప్రభావితం చూపుతాయన్నది కూడా మరో వాదన. పట్టు సాధించుకోవడానికి మార్గం ఏదైనా ఉండొచ్చు, కానీ వైసీపీలో ప్రస్తుతానికైతే త్రిమూర్తుల ఎఫెక్ట్ దండిగానే ఉంటుందన్న అభిప్రాయం లేకపోలేదు. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏంటంటే రాయచోటి రాజకీయాల్ని శాసించగలిగే బలిజ సామాజిక వర్గం అధికంగా ఉండటంతో దాన్ని సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అధిగమిస్తాడనే ప్రచారం సాగుతోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని కాసేపు పక్కన పెడితే సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు జగన్ ఎలాంటి హామీ ఇచ్చారో ఎవరికీ అంతుబట్టని చిదంబర రహస్యం. బయటికైతే ఆయన్ను రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయిస్తారనే వాదనైతే వినిపిస్తోంది. ఒకవేళ ఆయన్ను రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయిస్తే సంబంధిత అన్ని నియోజకవర్గాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఇలా ఎవరికి వారు ఇప్పటి నుంచే రాయచోటిలో బలాబలాలపై లెక్కలు వేసుకుంటున్నారు. ఇక వైసీపీలో చెరిగిపోయిన సుగవాసి సొంతూరు రాయచోటి నుంచి రాజకీయం చేస్తారా, లేక పార్లమెంటు స్థానమైన రాజంపేట కేంద్రంగా పనిచేస్తారా అన్నది ఇంకా తేలని అంశం.
ఎందుకంటే ఆయన రీసెంట్ గా రాజంపేట స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో అక్కడున్న కార్యాలయాన్ని 2 నెలల క్రితమే ఖాళీ చేశారని టాక్ వినిపిస్తోంది. ఇలా వలువలు చిలువలుగా రాయచోటి రాజకీయంపై ఎవరికి వారు చాలానే చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికైతే రాయచోటి రాజకీయం రసవత్తరంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే అధికార టీడీపీకి రాష్ట్రంలో రాజకీయం చేయడానికి ఇంకా 4 ఏళ్ల సుదీర్ఘకాలం ఉండనే ఉంది. సుగవాసి బాలసుబ్రహ్మణ్యం టీడీపీని వీడడంలో తొందరపడ్డారని కొందరు అభిప్రాయపడితే మరికొంతమంది మాత్రం ఆయన్ను సమర్థిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ 4 ఏళ్ల సంధి కాలంలో రాజకీయాలు ఎన్ని మలుపులైనా తిరగొచ్చు, ఎంతమంది నేతలైనా అటూ ఇటూ మారొచ్చు. మరి భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.